పర్ఫెక్ట్ యానిటేషన్ ఫార్మేట్ అన్నమాట. ఇంగ్లీష్ ఎస్సేకి గాని, ప్రోజ్‌కి గాని, పోమ్‌కి గాని ఫస్ట్ టైటిల్ రాయాలి. తర్వాత ఆథర్ నేమ్ రాయాలి. తర్వాత ఎక్స్ట్రాక్ట్ లైన్స్ ఫర్ యానోటేషన్స్, కాంటెక్స్ట్, ఎక్స్‌ప్లనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. ఇది యానోటేషన్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ ప్రకారంగా రాస్తే ఒక్క మార్క్ కూడా పోదు. ఈ స్ట్రక్చర్ ప్రకారంగే నేను మీ ఇంటర్మీడియేట్ యానోటేషన్స్ తయారు చేశాను. సో, ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఈ స్ట్రక్చర్స్ ప్రకారంగానే నేను యానోటేషన్స్ తయారు చేశాను. ఇంటర్మీడియేట్‌లో ప్రతి లెసన్‌కి 4 యానోటేషన్స్ ఉంటాయి. ది ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్. సో, మ్యాన్ బిలాంగ్స్ టు ది ఎర్త్. సో, ఈ క్వెషన్‌కి యానోటేషన్స్ అమ్మా. సో, ఆల్రెడీ చెప్పాను యానోటేషన్ ఫార్మాట్ మీకు ఎలా రాయాలో. అంటే క్వెషన్‌కి అర్థం ఏంటంటే భూమి మన సొంతం కాదు. మనం భూమి భాగమని భావించాలి. సో, మనం ప్రకృతిని గౌరవించి రక్షించాలి. ఎందుకంటే మనం దానిపై ఆధారపడుతున్నాము. ఇది ఏ లెసన్ నుంచి వచ్చింది? చీఫ్స్ ఇలా రాయాలమ్మా. టైటిల్, ఆథర్ దీనికి 2 మార్క్స్ వేస్తారు పబ్లిక్ పేపర్‌లో. సో, టైటిల్ చీఫ్ సీటిల్స్ లెటర్, ఆథర్ చీఫ్ సీటిల్. ఓకేనమ్మా. డన్. చీఫ్ సీటిల్ పేరు డబుల్ టీ వస్తది గుర్తుపెట్టుకోండి. సింగిల్ టీ రాదు. కన్‌ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ ఏంటి? రిఫరెన్స్. రిఫరెన్స్ అంటే ఎక్కడి నుంచి తీశారు, ఎవరు రాశారని చెప్పేది ఏంటి? రిఫరెన్స్. సో, రిఫరెన్స్. దిస్ లైన్ ఈస్ టేకెన్ ఫ్రమ్ చీఫ్ సీటిల్స్ లెటర్, ఎన్ ఐకానిక్ స్పీచ్ దట్ అవుట్‌లైన్స్ ది డీప్ స్పిరిట్యువల్ కనెక్షన్ బిట్వీన్ నేటివ్ అమెరికన్స్ అండ్ నేచర్. ఓకేనా? ఈ పేరాకి అర్థం ఏంటంటే అమ్మా, ఐకానిక్ స్పీచ్ అంటే ఏంటి? వొకాబులరీ. ఐకానిక్ స్పీచ్ అంటే వెరీ ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ స్పీచ్. అవుట్‌లైన్స్ అంటే ఏంటి? మెయిన్ పాయింట్స్. స్పిరిట్యువల్ కనెక్షన్ అంటే ఏంటమ్మా? అంటే ఏదైనా డీప్ రెస్పెక్ట్ అన్నమాట. ఏదైనా డీప్ ఫీలింగ్ అన్నమాట దేనికైనా. దాని డీప్ ఫీలింగ్ దేనికోసమైనా, లవ్ కోసమైనా, రెస్పెక్ట్ కోసమైనా దాన్ని స్పిరిట్యువల్ కనెక్షన్ అంటారు. సో, నేటివ్ అమెరికన్స్ అంటే ఏంటి? ది ఫస్ట్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ అమెరికా. వాళ్ళు నేటివ్ అమెరికన్స్ అని అంటారు. సో, ఇది వొకాబులరీ. ఇప్పుడు ఆన్సర్‌లోకి వెళ్దాం. ఈ ఈ యొక్క వాక్యం చీఫ్ సీటిల్ ఒక చాలా ప్రసిద్ధి చెందిన అతని యొక్క స్పీచ్ అండ్ అతని యొక్క లెటర్ నుండి తీసుకున్నారు. ఓకేనా? అతను రాసిన లెటర్‌ని తీసుకున్నారు. ఇది నేటివ్ అమెరికన్స్ మరియు ప్రకృతి మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక బంధాన్ని గురించి చెబుతుంది. వారు ప్రకృతిని గౌరవించి ప్రేమిస్తారు. కేవలం దాని లాభం కోసం ఉపయోగించరు. ఓకేనమ్మా. అది పాయింట్‌కి అర్థం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? ఆ మాట ఎప్పుడు, ఎందుకు, ఏ పరిస్థితిలో చెప్పబడిందో తెలిపేదే కాంటెక్స్ట్. ఓకేనమ్మా. చీఫ్ సీటిల్ స్పీక్స్ టు కౌంటర్ ది కొలోనియల్ మైండ్ సెట్ దట్ వ్యూస్ ప్రాపర్టీ టు బి అక్వైర్డ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్. అంటే దీనికి అర్థం ఏంటంటే అమ్మా, హార్డ్ వొకాబులరీ నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్. కౌంటర్ అంటే ఏంటి? రెస్పాండ్ అవ్వడం, అపోజ్ చేయడం. కొలోనియల్ మైండ్ సెట్ అంటే ఏంటి? సో, కాలనైజర్స్ ఎలా ఆలోచిస్తారు, ఎలా లాక్కుంటారు ల్యాండ్‌ని. సో, దాన్నే ది వే కాలనైజర్స్ థింక్ అబౌట్ టేకింగ్ అండ్ ఓనింగ్ ల్యాండ్. దాన్ని కొలోనియల్ మైండ్ సెట్ అని అంటారు. ఇతని యొక్క స్పీచ్ ఈ యొక్క కొలోనియల్ ఆలోచనలకు, అంటే కొలోనియల్ మైండ్ సెట్స్ కు అంటే వ్యతిరేకించడానికి జరుగుతుంది. అక్కడ కొలోనియల్ మైండ్ సెట్ అంటే ఎవరు? మోడర్న్ అమెరికన్స్. ఓకేనమ్మా. వాళ్ళకి వ్యతిరేకంగా ఇస్తున్నారు. వాళ్ళకి వ్యతిరేకించి ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారంటే, ఈ యొక్క కొలోనియల్ ఆలోచన అనేది వాళ్ళకి ఆలోచన ఎలాగుంటది, వాళ్ళకి మైండ్ సెట్ భూమి కొనుగోలు చేసి తమ లాభం కోసం ఉపయోగించాలని నమ్మడం. వాళ్ళ యొక్క మైండ్ సెట్ అలా ఉంటది. సో, చీఫ్ సీటిల్ చెప్తుంది ఏంటంటే వ్యతిరేకంగా భూమి పవిత్రం, గౌరవించాలి, హాని చేయకూడదని వ్యతిరేకించి చెప్తున్నారు. ఓకేనమ్మా. సో, భూమిని ఎక్స్‌ప్లాయిటెడ్ చేయకూడదు. ఎక్స్‌ప్లాయిటెడ్ అంటే అవసరం కోసం యూజ్ చేయడం. ఓకేనమ్మా. హీ ఆఫర్స్ ఏ కౌంటర్ ఫిలాసఫీ. మ్యాన్ ఈస్ నాట్ ఏ అబోవ్ నేచర్ బట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, సబ్జెక్ట్ టు ఇట్స్ లాస్ అండ్ బ్యాలెన్స్. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ కౌంటర్ ఫిలాసఫీ అంటే ఏంటి? ఒక డిఫరెంట్ ఐడియా అన్నమాట. కౌంటర్ ఫిలాసఫీ అంటారు. సో, దీనికి అర్థం ఏంటంటే అసలు దీనికి సబ్జెక్టెడ్ టు అంటే ఏంటి? మస్ట్ ఫాలో, ఒబే చేయడం. ఓకేనమ్మా. దాన్ని సబ్జెక్ట్ టు అంటారు. సో, ఇది వొకాబులరీ. ఇప్పుడు ఆన్సర్‌లోకి వెళ్దాం. సో, చీఫ్ సీటెల్ మరొక ఆలోచన ఏంటంటే, ఇంకొక డిఫరెంట్ ఐడియా అతనికి ఉంది. ఏంటంటే అతని ఒక డిఫరెంట్ ఐడియా ఏంటంటే, హ్యూమన్స్ ఆర్ నాట్ అబోవ్ నేచర్. ప్రకృతిలో మనుషులు ఒక భాగం లాంటి వాళ్ళే. ఓకేనమ్మా. మనుషులకి ప్రకృతికి అసలు సంబంధమే లేదు. సో, మ్యాన్ ఈస్ నాట్ అబోవ్ నేచర్. మనుషులు ప్రకృతికి పైబడరు. ఓకేనమ్మా. సో, ప్రకృతిలో వాళ్ళకు భాగం మాత్రమే. ఓకేనా. బట్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం ప్రకృతి ఒక రూల్స్ ని పాటించాలి మరియు దాన్ని సక్రమంగా సరిచేసుకోవాలి. ప్రకృతిని అందరికీ న్యాచురల్ రిసోర్సెస్ లభించాలి. అందరికీ గాలి సమతుల్యతని రక్షించాలి. ఓకేనమ్మా. బ్యాలెన్స్ అంటే అందరికీ ప్రతిదీ చెందాలి. దిస్ లైన్ మనుషులు భూమికి యజమానులు కాదు, మనం భూమి భాగం మాత్రమే. సో, మనమేమి గొప్ప కాదు, మనమేమో ఓనర్స్ కాము.
ఓకేనమ్మా. వీఆర్ ఓన్లీ పార్ట్. మనం ప్రకృతిని గౌరవించాలి మరియు సమతుల్యంగా ప్రతిదీ ఈక్వల్ గా అన్నిటినీ చూస్ చేసుకోవాలి. ఓకేనా. చీఫ్ సీటిల్ సేస్ వీ మస్ట్ రెస్పెక్ట్ అండ్ ప్రొటెక్ట్ నేచర్ బికాస్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ ఇట్. చీఫ్ సీటిల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ప్రకృతిని గౌరవించి రక్షించాలి. మన జీవితం ప్రకృతిపై ఆధారపడింది. మనం ప్రకృతిని హాని చేస్తే అది కూడా మనల్ని హాని చేస్తుందని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ క్రిటికల్ కామెంట్. క్రిటికల్ కామెంట్ అంటే ఏంటి అర్థం? క్రిటికల్ కామెంట్ అంటే మన అభిప్రాయం చెప్పడం. దాన్నే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ దాన్ని క్రిటికల్ కామెంట్ అని అంటారు. చీఫ్ సీటిల్ స్టేట్మెంట్ స్ట్రాంగ్లీ క్రిటిసైజెస్ హ్యూమన్ arrogance and environmental destruction, reminding us that true wisdom lies in living in harmony with nature rather than trying to dominate it. సో ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మనుషులు అహంకారంతో ఉండకూడదు. సో అహంకారంగా అస్సలు ఉండకూడదు. మన మనుషులు ప్రకృతి నాశనం చేయడం అనేది తప్పు. సో నిజమైన జ్ఞానం అంటే ప్రకృతితో మనం సమానంగా జీవించాలి. దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించకూడదు అని చెప్తున్నారు. ఓకేనమ్మా. ఇందులో వొకాబులరీ ఏంటి? హార్మోనీ. హార్మోనీ అంటే ఏంటమ్మా? లివింగ్ పీస్ఫుల్లీ, చాలా బ్యాలెన్సింగ్ గా హాయిగా బతకడం. దాన్ని హార్మోనీ అని అంటారు. ఓకేనమ్మా. నిజమైన జ్ఞానం అంటే భూమిని మన సొంత ఆస్తిగా కాదని తెలుసుకోవడమే. సో భూమి మన పవిత్రమైన ఒక ఇల్లు లాంటిది. సో మనం ప్రకృతిని గౌరవించి రక్షించి సమతుల్యంగా మనం జీవించాలి. ఓకేనమ్మా అని చెప్తున్నారు. సాక్రెడ్ హోమ్ అంటే ఏంటి? హోలీ, స్పెషల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అని అర్థం. ఓకేనమ్మా. అది వొకాబులరీ. సో పొజిషన్ అంటే ఏంటి? ఏదైనా మన హక్కు, మన సొంతం అని ఫీల్ అవ్వడం. ది ఎర్త్ గివ్స్ అస్ లైఫ్, దేర్ ఫార్ వి ఓ ఇట్స్ రెస్పెక్ట్, ప్రొటెక్షన్ అండ్ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి? కృతజ్ఞత భావం. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, భూమి మనకు జీవితం ఇస్తుంది. గాలి, నీరు, ఆహారం, ఇల్లు అందిస్తుంది. అందుకే మనం భూమిని గౌరవించాలి, రక్షించాలి మరియు కృతజ్ఞత చెప్పాలి. ప్రకృతి ఒక వరం, దానిని హాని చేయకూడదు. ఓకేనమ్మా. అదే కన్క్లూజన్. సో ఇదమ్మా, కొంచెం గట్టిగా ఉంది ఆన్సర్. ది అర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు అర్త్. ఇలా ఇస్తే క్వశ్చన్ ఇలా రాయాలమ్మా. పర్ఫెక్ట్ స్ట్రక్చర్, టైటిల్, ఆథర్, రెఫరెన్స్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్, క్రిటికల్ కామెంట్, కన్క్లూజన్. సో ఇలా రాస్తే ఒక మార్క్ కూడా పోకుండా మీకు ఫుల్ మార్క్స్ వస్తే దీన్ని ఒక డాక్యుమెంట్ పెడతాను, స్క్రీన్ షాట్ చేసి రాసుకోండి. ఇలాగే రాయండి, పబ్లిక్ లో ఫుల్ మార్క్స్ పక్కా.